పార్టీ గెలుస్తుంది, ఎంత మెజారిటీతో పార్టీలు గెలుస్తాయనేది పక్కన పెడితే మెయిన్గా చూసుకుంటే కుప్పం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంతోనే స్టార్ట్ చేశారు. వైనాట్ కుప్పం అనే దాంతో స్టార్ట్ చేసి వైనాట్ 175 వరకు వెళ్ళిపోయారు. అసలు కుప్పానికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే పక్కన గతంలో కూడా చూసుకుంటే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో దాదాపుగా 38,000 మెజార్టీతో గెలిచే చంద్రబాబు గారు. కానీ దాంట్లో దాదాపుగా 30,000 నుంచి 40,000 ఓట్లు చెన్నైలో ఓటింగ్ ఉండి ఇక్కడ ఆంధ్రాలో ఓటింగ్ ఉండేటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. చెన్నై వాళ్ళు కాదు, బెంగళూరు వాళ్ళు ఉంటారు. బెంగళూరు పక్కన ఉంటది కాబట్టి బెంగళూరు వాళ్ళు ఉంటారు. కుప్పం అనేది బెంగళూరులో ఉంటది కాబట్టి బెంగళూరు పక్కనే ఉంటుంది. చెన్నై అంటే చాలా దూరం. చెన్నై వాళ్ళు నెల్లూరు ఓటర్స్ ఎక్కువగా, ఆత్మకూరు, నెల్లూరు, కనిగిరి, పామూరు, ఈ కాన్స్టిట్యున్సీలో చెన్నైలో ఉండే ఓటర్లు ప్రేరేపించగలుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళు ఇటు కృష్ణా జిల్లా వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ ఎక్కడైతే ఉందో, లేదంటే అక్కడ ఇక్కడ 2 చోట్ల ఓటింగ్ ఉన్నాయన్నీ కూడా దాదాపుగా నిలువరించడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది దీనికి ఆధార్కి లింక్ చేయమన్నారు కదా, ఎవరు చేయలేదు చాలా మంది. ఆధార్కి అప్లింక్ చేయమన్నారు. ఆధార్ ఏది ఓటర్ ఐడిని ఆధార్కి లింక్ చేయమన్నారు. లింక్ చేస్తేనే రెండో ఓటు పోద్ది. లింక్ చేస్తేనే రెండో ఓటు పోద్ది బ్రదర్. లేకపోతే 2 ఓట్లు అట్టాగే ఉంటాయి కదా. ఉంటాయి. సో ఇప్పుడు ఉంటాయి కాబట్టే కదా వాళ్ళు చూసుకుంటే కుప్పంలో పరిస్థితి ఏంటంటారు చంద్రబాబు లెక్క ప్రకారం? హైదరాబాద్ సిటీలో మన ఓటింగ్ తగ్గింది. ఎందుకు తగ్గింది? వీళ్ళందరూ ఆడపోయారు. వీళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఓటున్నారు. పోయినసారి మల్కాజ్గిరిలో మనం రేవంత్ రెడ్డి గారు గెలిచారు కదా ఎంపీగా. గెలిచినప్పుడు అప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది? పర్సంటేజ్ తక్కువ ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఆంధ్ర ఓటర్లందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు కదా. అది జరిగింది. కాబట్టి ఏంటంటే డబల్ ఓటు ఉన్నట్టే కదా. ఆ డబల్ ఓటు ఉంటేనే కదా పోగలుగుతారు. దీన్ని వదులుకోరు, దాన్ని వదులుకోరు. అందుకోసం అనమాట. సో ఇప్పుడు ఆ యాంగిల్లో కుప్పం పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం కుప్పం 30,000 పైన మెజారిటీతో గెలిచాడు కదా. దొంగ ఓట్లు తీశారు, అవి తీశారు, ఇవి తీశారు అని చెప్పిన మనం దాన్ని ఎలా కుప్పము నువ్వు నన్ను అడగకూడని క్వశ్చన్ ఏంటంటే కుప్పం ఒకటి అడగకూడదు, పవన్ కళ్యాణ్ గురించి అడగకూడదు. ఎందుకంటే అవన్నీ ఏంటంటే అవన్నీ వచ్చి కులపరంగా జరిగిన పోలింగ్. కుప్పం తీసే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అవుతాడని ఏదైనా క్రాస్ ఓట్ ఏదైనా అవుతాడేమో అనుకొని చేసి ఉన్నారేమో. ఆ బెంగళూరు వాళ్ళు వచ్చి ఓటు వేసుంటారు, రాజులు వాళ్ళందరూ ఉన్నారులేండి అక్కడ. వేసారేమో, ఏం జరిగిందో అది తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆడ మెయిన్గా క్యాస్ట్ ఓటే కదా ఎక్కువ ఉండేది. 90,000 వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ మనం చెప్పలేము. అవన్నీ చెప్పలేమంటే ఇప్పుడు జగన్ ఆ రోజు అనౌన్స్ చేశాడు కదా ఆమెని, అది ఎంతవరకు పనిచేసింది, అది ఎంతవరకు పనిచేసింది అని చూసిన తర్వాతనే దాన్ని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇతను ఉన్నాడు లోకేష్ ఉండే కాన్స్టిట్యున్సీ పోయినసారి అతను 5,000 మీద గెలిచాడు. ఎవరు? రామకృష్ణారెడ్డి 5,000. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 5,000 మీద గెలిచాడు. ఇప్పుడు 5,000 ఇప్పుడు ఎంత యాంటీ ఉన్నా ఇప్పుడు లోకేష్ గెలిచేదానికి ఛాన్స్ ఉండొచ్చు కదా. 5,000 కదా. అక్కడ కానీ 30,000-40,000 కానీ వచ్చింటే 30,000 కానీ వచ్చింటే లోకేష్ లేదు ఛాన్స్. 5,000 కదా, 5,000 ఎట్టైనా కావచ్చు కదా. 5,000 ఎట్టైనా కావచ్చు కదా. అది అవన్నీ ఇప్పుడు ఆ 3 వచ్చేసి చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు ఆ 3 చెప్పాలంటే కొంచెం ఇది ఒక టైట్ ఎలక్షన్ లాగా జరిగింది. మనం ఇక్కడ 3 నియోజకవర్గాల్లో కూడా టైట్ పొజిషనేనా? ఏది? పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు. అంటే ఇటు వాళ్ళు వీళ్ళు మేము గెలుస్తామని చెప్తారు, అటు వాళ్ళు మేము గెలుస్తామని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు తెలుస్తుంది. అంటే ఎందుకు చెప్పలేమంటే మేమేదో 20,000 తీసేసాము అక్కడ ఓట్లు, దొంగ ఓట్లు, గెలుస్తాడు అతను, చంద్రబాబు ఓడిపోతున్నాడు, అది ఇదంటే ఇదంతా ఏంటంటే యూట్యూబ్ కోసం పనికొచ్చేదానికి పనికొస్తుంది.